పక్కన చైనాలో జనాభానేమో తగ్గుతోంది. వృద్ధులందరూనేమో వృద్ధాశ్రమాల దగ్గరికి చేరుతున్నారు. యువతరమేమో తల్లిదండ్రులు చూసుకోవట్లేదు. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువు అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉంది. సరే నెట్టుకొస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని నగరాలు కట్టి దానికోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే ప్రజలందరూ డబ్బులతో డిపాజిట్లు చేసినటువంటి ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడితే కొనేవాళ్ళు లేడు. కొత్తగా వస్తున్న ఇండస్ట్రీస్ లేవు. యూరప్ దేశాలకు సంబంధించిన కంపెనీలు బయటికి పోతున్నాయి. కొత్తగా వచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కరువయ్యారు. రష్యా లాంటి దేశాలు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. దాంతో ఆ నగరాలు బోసిపోతున్నాయి. ఇప్పుడు ఆ కారణంగా బ్యాంకులలో సంక్షోభం వచ్చి ఆ బ్యాంకులు అప్పులు తీర్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఇంపాక్ట్ ఇప్పుడు చైనా తన రూట్ మార్చుకుంటోంది. స్మార్ట్ ఫోన్స్ తయారీ స్థితి నుంచి అసెంబ్లింగ్ లాంటి వాటిని పెట్టడానికి సూపర్ ఫ్యాక్టరీలు అంటూ షెంజన్ ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొస్తూ, అంటే ఇదివరకు ఫ్యాక్టరీలు కాస్త ఇప్పుడు ముందు అవుట్లెట్ల కాన్సెప్ట్కి తీసుకొచ్చుకుంటూ కొంత మార్పు అయినా సరే కొంత తగ్గైనా సరే ఇన్వెస్ట్మెంట్ కొనసాగించుకునేందుకు ప్రయత్నిస్తోంది.